ప్రార్థించుకున్నాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి ఈ యొక్క ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాటలు తండ్రి మేము తెలుసుకోబోతూ ఉండగా మీ యొక్క అనంతమైనటువంటి జ్ఞానం తండ్రి శ్రద్ధగా మేము ఆలోచించి నీ కొరకు ఉన్నతంగా బ్రతికి అవకాశం కల్పించాము. ఈ యొక్క సమయంలో నాయన ఈ యొక్క ఆరాధన అంతటిలో మీ యొక్క కృప ఉత్సవాన్ని చక్కటి వాతావరణాన్ని తండ్రి అనుకూలపరచండి. ఈ యొక్క మాట తండ్రి నేను తెలుసుకోండి. ఈ యొక్క సమాజానికి తండ్రి మేము బోధించలాగున్నాం. మాకు సహాయత దయచేయండి. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి విడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా కాలం తర్వాత మరి మీ మధ్యకు వచ్చి దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి యొక్క కృపకై తండ్రి అయిన దేవునికి మరి యేసుక్రీస్తు ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సంఘంకు కూడా ప్రత్యేకమైన వందనం తెలియజేసుకున్నాం. ఇక ఆలస్యం చేయకుండా పాఠ్యభావనకి వెళ్ళిపోదాం. పిల్లలు ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన సందేశాన్ని మనం తెలుసుకుందాం. మనుషుల దయలో, దేవుని దయలో, దేవుని దయలో మనుషుల దయలో వర్తిల్లటం ఎలా? దేవుని దయలో మనుషుల దయలో వర్తిల్లుట ఎట్లు? ఓకే పిల్లలు, దేవుని దయలో మనుషుల దయలో వర్తిల్లుట ఎట్లు? ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషిని దేవుడు చేశాడు. ఇది మనకు అందరికీ తెలుసు. ఈ జ్ఞానం తెలియని వాళ్ళు మేము కోతి నుండి వచ్చామని, ఇదిగో చేప నుండి వచ్చామని, ఇదిగో పీచు నుండి వచ్చామని ఇలా లోకంలో ఉన్నటువంటి జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు విన్న వాళ్ళు అలా చెప్పుకుంటూ వస్తారు. అయితే దేవుని యొక్క జ్ఞానం ఎరిగిన మనకు తెలుసు మనిషి ఎక్కడ వచ్చాడంటే, ఎవరి వలన కలిగాడంటే మనిషి పుట్టుక దేవుడు వలననే జరిగింది. మానవ జన్మకు కారణం దేవుడే. అయితే ఈ మనిషిగా పుట్టినటువంటి ఈ మనిషి ప్రారంభంలో చూస్తే తన జీవితంలో ఎదగాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఎదుగుదాం, తన జీవితంలో వృద్ధి చెందడం, దీనికోసమై ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానంతో ఈ ప్రకృతిని పరిశీలించి తమకు అవసరమైనటువంటి అన్నింటినీ తయారు చేసుకొని కనుక్కొని వాటిని ఉపయోగించుకొని
ఒకప్పుడు ఆది మానవునిగా ఉన్నటువంటి మనిషి ఈ రోజు చూస్తే మరి ఎంతో గొప్పగా ఎదిగాడు. ఆ విధంగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఓకే, మంచిదే, ఎదగడం మంచిదే, మన జీవితంలో వృద్ధి చెందడం అనేది అది మంచిదే. అయితే ఈరోజు సమాజం వృద్ధి చెందాలని ఎదగాలని అనుకుంటూ ఉంది. ఏ విషయాల్లో అనుకుంటుందంటే, ఇదిగో ఆస్తిలో వృద్ధి చెందాలి, ఇదిగో సిరి సంపదలు సంపాదించుకొని ఇదిగో చుట్టూ ఉన్నటువంటి మనుషుల మధ్యలో మేము గొప్పవారా కనబడాలని ఆలోచనతో ఉన్నారు. ఆస్తి పాస్తుల వలన వాటి వలన వృద్ధి చెందాలని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే దేవుని జ్ఞానంతో మనం ఆలోచిస్తే ఈ విషయాల్లోనే, ఈ భూ సంబంధమైన విషయాలలోనే ఎదగడం అనేది అది సమంజసమేనా? ఒక మనిషిగా, ఒక మానవ మాత్రమే ఆలోచిస్తే అవసరమే కదా అని మనకు అనిపిస్తుంది. అయితే దేవుని జ్ఞానంతో మనం ఆలోచిస్తే ఈ భూ సంబంధమైన వాటిలో ఎదుగుదల కంటే మనం ఎదగవలసినవి, వృద్ధి చెందవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా భూమి మీద వచ్చాడు. ఆయన కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి 33 సంవత్సరాలలో తన జీవితంలో ఎదిగాడు. అయితే ఆశలు సంపాదించుకోవడంలో ఎదగలేదు, భూములను సంపాదించుకోవడంలో ఆయన ఎదగలేదు. ఆయన వేడిలో ఎదిగాడు, వేడిలో వర్ధిల్లాడో. ఒకసారి యేసు జీవితం గురించి దేవుడు చెప్పినటువంటి మాట మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం పిల్లలు. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు వర్ధిల్లాడు. ఆయన భూమి మీద వర్ధిల్లుతూ వచ్చాడు. అయితే ఆయన జీవితంలో ఆయన ఎలా వర్ధిల్లాడో ఇక్కడ ఈ వచనం మనకు కనబడతా ఉంది. జ్ఞానమందు వయస్సునందు దేవుని దయయందు మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఈ వచనంలో ఆశలు సంపాదించుకోవడంలో, భూములు సంపాదించుకోవడంలో, బంగారు వజ్ర వైడూర్యాలు సంపాదించుకోవడంలో వర్ధిల్లినట్టుగా కానీ ఏ పదం రాయబడలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితంలో కూడా మనం కూడా వర్ధిల్లాలి. యేసు జీవితంలో ఎలా జరిగిందో మన జీవితంలో కూడా ఎదుగుదల, వర్ధిల్లడం అనేది ఇదే విషయాలు మన జీవితంలో కూడా జరగాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మొదటిగా ఉన్నటువంటి పదం చూస్తే దేంతో వర్ధిల్లాడు? ఆయన జ్ఞానమందు. ఆయన జ్ఞానమందు వర్ధిల్లాడు. మీకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారికి కొన్ని పేర్లు ఉన్నాయి. అందులో ఆయన గురించి దేవుని జ్ఞానం అనే పేరు కూడా ఉంది. ఆయన దేవుని జ్ఞానం. యేసుక్రీస్తు వారు ఆయన పేరు వాక్యము, దేవుని జ్ఞానం. అయితే ఈ జ్ఞానం అనే పదం మీ మెదడులో, మనసులో పెట్టుకోండి ఒకసారి. యేసుక్రీస్తే జ్ఞానం కదా. యేసుక్రీస్తే జ్ఞానం అయితే మళ్ళీ ఆయన జ్ఞానం ఎదగడం ఏంటి? జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు వారే జ్ఞానంలో వర్ధిల్లాడు. అయితే ఈరోజు మన గురించి ఆలోచిద్దాం ఒకసారి.
మనము మన జీవితంలో దేవునికి కూర్చున్నటువంటి జ్ఞానం తెలుసుకోవడంలో, నేర్చుకోవడంలో వర్ధిల్లుచున్నామా? దినదినము వర్ధిల్లుచున్నామా? ప్రారంభంలో దేవుని మాటలు వినేటప్పుడు ఉండేటువంటి ఆసక్తి ఈరోజు ఈ సమయంలో మన జీవితంలో ఉందా? హలో హలో, ఓకే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన జ్ఞానంలో వర్ధిల్లాడు. జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు వారే జ్ఞానంలో ఎదిగితే, వర్ధిల్లితే, ఈరోజు మనము మన జీవితంలో కూడా వర్ధిల్లాలి. మనము కూడా జ్ఞానంలో వర్ధిల్లాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన యొక్క మాటలను మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, దైవ సేవకులు చెప్పేటువంటి ప్రతి విషయం మనం నేర్చుకుంటూ, రాసుకుంటూ, నేర్చుకునేటువంటి విషయాలు మర్చిపోకుండా మన మనసులో పెట్టుకుంటూ, అలా దినదినము ఎన్నో విషయాలు మన హృదయంలో పెట్టుకుంటే మనం దేవుని యొక్క జ్ఞాన విషయంలో వర్ధిల్లినట్టు. మన జీవితంలో ఈ విధమైనటువంటి వృద్ధి, ఈ జ్ఞానంలో వృద్ధి ఉందా? మన గురించి మనం ఒకసారి ఆత్మవిమర్శన చేసుకున్నప్పుడు, ఇలా ఈరోజు జ్ఞానంలో వర్ధిల్లుతున్నారు. ఏ జ్ఞానంలో వర్ధిల్లుతున్నారంటే లోక జ్ఞానం విషయంలో వర్ధిల్లుతున్నారు, చదువుల విషయంలో వర్ధిల్లుతున్నారు. కానీ దేవుని జ్ఞానం విషయంలో వర్ధిల్లేవారు చాలా తక్కువ మంది పిల్లలు. ఇక తర్వాత ఏమన్నాడంటే, యేసు జ్ఞానమందును వయస్సు యందును, జ్ఞానంలో వర్ధిల్లాడు, వయస్సునందు వర్ధిల్లాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, జ్ఞానంలో వర్ధిల్లితే ఆటోమేటిక్గా వయస్సులో కూడా వర్ధిల్లుతాం. జ్ఞానం విషయంలో, దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం విషయంలో మనం వర్ధిల్లకపోతే, ఎదగకపోతే, దేవుని జ్ఞానం మనం నేర్చుకోకపోతే, మన యొక్క వయస్సులో, మన జీవిత కాలానికి సంబంధించినటువంటి ఆయుష్కాలంలో ఎదుగుదల కనిపించదు ప్రియులారా, ఎదుగుదల కనిపించదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి ఆలోచిద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఇక్కడ 10వ వచనంలో మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే, నీకు జ్ఞానం కలగాలంటే, జ్ఞానం నీకు దక్కాలంటే, జ్ఞానంలో నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే అక్కడ చెప్పాడు ఒక కీ పాయింట్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు నువ్వు కలిగి ఉంటేనే నువ్వు జ్ఞానం వస్తుంది నీకు. అదే మూలం జ్ఞానానికి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆదివారం ఆరాధన సమయం ఎన్ని గంటలకు? మనకు 10 గంటలకు. ఈ 10 గంటల సమయానికి ఎంతమంది భయభక్తులతో వచ్చి మనం కూర్చుంటున్నాం? 10 గంటలకు వచ్చి కూర్చునే వాళ్ళు, 10 గంటల కంటే ముందు వచ్చి అన్ని సిద్ధపరిచి కూర్చునే వాళ్ళు కొద్దిమందే. 10 తర్వాత 10:30 నిమిషాలకు
11 గంటలకు, 11:30 ఇక చివరికి 12 గంటలకు ఇంకొంతమంది భక్తులు చివరిలో వచ్చి సేకరిస్తారు. ఏ టైంకి వస్తా ఉన్నాము? దేవుని యందు భయం ఉందా మనకు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామో మనము? ఒకసారి ఆలోచిద్దాం. నీకు జ్ఞానం కలగాలంటే, నీకు జ్ఞానం దక్కాలంటే, నువ్వు జ్ఞానంలో వృద్ధి చెందాలంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే ఇదిగో నువ్వు టైంకు ఆయన మాటలు వినడానికి నువ్వు కరెక్ట్గా ఆరాధనకు అటెండ్ అవుతావు. ఆయన కొరకు నువ్వు సమయాన్ని ఇస్తావు ప్రియమైన దేవుని పిల్లలు. అప్పుడే నీకు జ్ఞానం వస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానముకు మూలము. అదే మూలం అని చెప్తా ఉన్నారు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. 11వ వచనం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నువ్వు జ్ఞానం వినాలి, నేర్చుకోవాలి. నువ్వు జ్ఞానం నేర్చుకుంటే, జ్ఞానంలో నువ్వు వృద్ధి చెందితే ఇదిగో నీకు దీర్ఘాయుష్ ఇస్తాను. నువ్వు అధిక సంవత్సరములు నువ్వు జీవిస్తావు. అంటే వయస్సులో జ్ఞానమందు వృద్ధి చెందాలంటే, వర్ధిల్లాలంటే ముందు మనం వేటి విషయంలో మనము ఆసక్తి కనబరచాలి? దేవుని గురించినటువంటి జ్ఞానం, ఆ దేవుని గురించినటువంటి జ్ఞాన విషయంలో మనం ఆసక్తి కనబరిచి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆసక్తి కనబరిచి జ్ఞానం నేర్చుకుంటే, దైవ సేవ చేపేటువంటి విషయాలను రాసుకుంటే అప్పుడు జ్ఞానంలో వర్ధిల్లుతాము. దేవుని యొక్క కృప వలన మన దీర్ఘాయుష్షు మనకు దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో అన్ని సంవత్సరాలు మనం భూమి మీద మన దినములన్నీ గడుపుకుంటాం. ఇంకా అవసరమైతే దేవుడు మన ఆయుష్కాలాన్ని పెంచుతాడు. ఒకరోజు హిజ్కియా విషయంలో జరిగింది. హిజ్కియాకు దేవుడు ఆయుష్కాలాన్ని పెంచేశాడు. మనం చేయవలసినటువంటి పని, మన వల్ల దేవుడికి అవసరత ఉంటే ఖచ్చితంగా రోగగ్రస్తులమై మంచం మీద పడినా కానీ దేవుడు బాగు చేసి తన పని కోసం ఉపయోగించుకున్నాడు. ప్రియమైన దేవుడు, యేసుక్రీస్తు వారు జ్ఞానమందు వయస్సు యందు వర్ధిల్లాడు. ఇంకా ఏం చెప్పాడు? ఆయన ఏ విషయంలో వర్ధిల్లాడు? లూకాసు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ చదువుతున్నాం సార్. దేవుని దయయందును మనుషుల దయయందును ఆయన వర్ధిల్లుచుండెను. దేవుని దయయందును మనుషుల దయయందును. మన పాఠం పేరు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుట ఎట్లు? యేసుక్రీస్తు వారే దేవుని దయయందు మనుషుల దయయందు వర్ధిల్లాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు చాలా మంది వారి జీవితాల్లో ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు దేవుని దయ నాకు ఉంది, దేవుని దయ వలన ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా అని చెప్పుకుంటూ ఉంటారు. మనుషులను గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి, దేవుని దయ నాకు ఉంటే చాలని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని దయ ఉంటే చాలు. మనుషులు వారు మన మీద దయ చూపించకపోయినా మనకు మంచిదే. కానీ దేవుని దయ కాకుండా కేవలం మనుషుల దయ మాత్రమే మనం కోరుకొని మనుషులను మెప్పిస్తూ వారి దగ్గర లోబడి ఉంటూ వారి వలన ఈ భూ సంబంధమైన విషయాల్లో వారి వలన మనం దయ కోరుకుంటే అది చాలా ప్రమాదం. ప్రియమైన దేవుని అయితే దేవుడి దయ మనం కోరుకుంటే, దేవుడి దయ మన మీద ఉంటే ఆటోమేటిక్గా మనుషుల దయ మనకు వస్తుంది. మనుషుల వల్ల దయ మనకు లభిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు దేవుని దయ ఆయన పొందుకున్నాడు, దేవుని దయలో వర్ధిల్లాడు.
అదేవిధంగా మనుషుల దయ్యంతోనూ ఆయన వర్తిల్లాడు. అయితే ఈ దయ రావాలంటే ఈ దయ అనే ఈ గుణం అనేది దేవుని వలన మనుషుల వలన మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? 2 వచనాలు చూద్దాం. మొదటిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం. ఇప్పుడు దయయందు మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం పిల్లలు. సుబుద్ధి దయను సంపాదించును. ఇప్పుడు ఈ వచనాన్ని నేను ఇంకొక విధంగా చదువుతాను. ఆ విధంగా ఉందా లేదా అనేది మీరు కనుక్కోండి. సుబుద్ధి దయను సంపాదించుకొను అని ఉందా? అలా లేదు. ఎలా ఉందంటే సుబుద్ధి దయను సంపాదించును. దయ దక్కాలంటే, దయ రావాలంటే ఏం చేయాలి? సుబుద్ధిగా ఉంటే దయ వస్తుంది. సుబుద్ధి దయను సంపాదించును. ప్రియమైన దేవుని పిల్ల, సుబుద్ధి మంచి బుద్ధి ఉంటే, మంచి బుద్ధి గలవాడిగా ఉంటే ఈ భూమి మీద మనం బ్రతికితే మన మీద దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ కూడా ఉంటుంది. సుబుద్ధి దయను సంపాదించును. అయితే మనుషులలో ఈ సుబుద్ధి అనేది కొలబడుతుంది. ఈ భూమి మీద ఎట్లా బ్రతికితే ఏముంది, నా జీవితం నా ఇష్టం అని ఈరోజు బుద్ధి లేకుండా బుద్ధిహీనటువంటి కార్యక్రమాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు ప్రియమైన దేవుడు కూడా. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, సుబుద్ధి సంపాదించుకో, సుబుద్ధిగా నడుచుకో. ఈ సుబుద్ధి నీకు ఏం సమకూరుస్తుందంటే దయను సమకూరుస్తుంది. సుబుద్ధి దయను సంపాదించును. ఇంకొక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం. దయ దక్కాలంటే, దయ రావాలంటే ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం పిల్లలు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు. ఈ వచనాన్ని మళ్ళీ చదువుదాం. అదే లైన్. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు. ఈరోజు దయ మన మీద దేవుని దయ ఉండాలంటే, ఓడి మనుషుల దయ కూడా ఉండాలంటే ఏం చేయాలి? దయ కనికరం మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలంటే అక్కడ చెప్తా ఉన్నాడు. భక్తులు దేవునితో మాట్లాడుతూ ఉన్నట్టే సందర్భం కనబడతా ఉంది. ప్రభువా, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు. మనుషుల మీద దేవుని దయ రావాలంటే ఆ మనిషి ఏం చేయాలంటే దయ చూపించాలి, దయా గుణంతో ఉండాలి. అదే చెప్తా ఉన్నాడు, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు. ఈరోజు మనమైనా సరే మనం సహాయం చేస్తే మనం తిరిగి ఏం చేస్తాం? సహాయం చేస్తాం. మనం ఎవరైనా మనం కొట్టారనుకో మనం కూడా కొడతాం రెచ్చిపోయి. వాక్యం మన హృదయంలో లేకపోతే టిట్ ఫర్ ట్యాట్, దెబ్బకు దెబ్బ. ఇక్కడ దేవుడి యొక్క గుణాన్ని ఎరిగినటువంటి భక్తుడు చెప్తా ఉన్నాడు, ప్రభువా, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు. దేవుడి దయ ఎవరి మీద ఉంటుందంటే దయ చూపించే వారి మీద దేవుడి దయ ఉంటుంది. మనం ఇందాక చదువుకున్నాం సంగత గుణంలో. దయ ఎలా వస్తుందంటే, దయ ఎలా సంపాదించబడుతుందంటే సుబుద్ధిగా ఉంటే ఆ సుబుద్ధి దయను సంపాదిస్తుంది.
ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలో జ్ఞానాన్ని సంపాదించాడు, జ్ఞానంలో వృద్ధి చెందాడు, వయస్సులో వృద్ధి చెందాడు, దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాడు. మన జీవితంలో మనం కూడా దేవుని జ్ఞానం నేర్చుకొని దేవుని జ్ఞానంలో వర్ధిల్లాలి. అలా దేవుని జ్ఞానంలో వర్ధిల్లుతా ఉన్నప్పుడు ఇదిగో వయస్సు ఎందు మనం వర్ధిల్లుతాం. చాలా మంది కరెక్ట్గా ప్రోగ్రామ్ ఉన్నటువంటి బైబిల్ తరగతులు ఉన్న సమయంలో అటెండ్ కాదు. చాలా సంఘటనలు మీ జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు తెలిసి ఉంటాయి మీకు. మరి ఒక సంఘటన ఏంటంటే, మరి సుదూర ప్రాంతంలో ఇక్కడ మైదుగురు ప్రాంతం ఆ సైడ్ ఒక ఆయన కరెక్ట్గా ఆరాధన సమయం ఆదివారం ఆరాధన రాకుండా పనికి వెళ్ళాడు. అలా పనికి వెళ్ళిన తర్వాత అతను పని చేస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో అతడు కరెంట్ షాక్ అయ్యి చనిపోయాడు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, మనుషులు, బంధువులంతా అందరూ అనే మాట, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు, ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవాడు. ఈ మధ్య ఏమో సరిగా వెళ్ళలేదు. కరెక్ట్గా ఆదివారం రోజు చర్చికి వెళ్ళిపోయినా కానీ ఇతని ప్రాణాలు కాపాడబడేది. దేవుడు వదిలిపెట్టాడు, మన జీవితంలో చివరికి చచ్చిపోయాడని మనుషులు చెప్పుకుంటూ వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలు, రీసెంట్గా మా ప్రాంతంలో కూడా జరిగింది. కరెక్ట్గా బైబిల్ తరగతి, కానీ తరగతి రాలేదు. ఏదో పని మీద వెళ్ళిపోయాడు, ప్రమాదానికి గురయ్యాడు. దేవునికి అవకాశం ఇచ్చి సమయాన్ని ఇస్తే మనము ప్రమాదాల బారి నుండి మనం కాపాడబడతాం. మన యొక్క ఆయుష్కాలం పెరుగుతుంది. దేవుడి జ్ఞానాన్ని మనం చోటిస్తే కదా. యేసుక్రీస్తు వారి జ్ఞానం ముందు వయస్సు ఎందు వర్ధిల్లాడు. మనం కూడా దేవుని యొక్క మాటలు అవకాశం ఇస్తే మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో మనం సంపూర్ణ దినంలో గడుపుకుంటాం, సంపూర్ణ ఆయుష్కాలంతో భూమి మీద జీవిస్తాం. అవసరమైతే దేవుడు ఇంకా కొన్ని సంవత్సరాలు పెంచుతాడు. అలా ఉన్నప్పుడు, సుబుద్ధిగా జీవించినప్పుడు నీకు దేవుని దయ ఉంటుంది నీ మీద. నువ్వు దయ చూపించినప్పుడు కూడా నీ మీద దేవుడు దయ ఉంటుంది. అయితే మనుషుల దయ లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దయ ఖచ్చితంగా మన మీద ఉండాలి. ప్రియమైన దేవుని కూడా చాలా మంది దేవుని దయను కోరుకోరు, దేవుని పట్టించుకోరు, కానీ చుట్టూ ఉన్నటువంటి మనుషులతో సహవాసం చేసి వాళ్ళ వలన మెప్పు పొందాలని, వారి వలన దయ పొంది అవసరాలు తీసుకోవాలని వారి వెంట పరిగెడుతూ వెళ్ళిపోతారు. చివరికి మనుషులను నమ్ముకొని చివరికి వారి జీవితంలో ఎన్నో కోల్పోతారు. అయితే దేవుని నమ్ముకుంటే అంతా మంచిదే, అంతా మంచి జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన తన జీవితంలో అనుభవపూర్వకంగా ఏం చెప్తున్నాడో చూద్దాం. ఒక వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూస్తున్నానా? ఇక్కడ మనుషుల దయ, దేవుని దయ, ఈ రెండు పదాలు ఈ వచనం కనబడతా ఉన్నాయి. నేను మనుషుల దయను సంపాదించుకొన చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూస్తున్నానా? ఇంకా ఏమన్నాడు తర్వాత కంటిన్యూగా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడని అయితే క్రీస్తు దాసులను కాగయేపోదు. మనుషుల దయ సంపాదించుకోవాలని మనుషుల వెంట పరిగెత్తి మనుషుల్ని మెప్పిస్తూ నేను వెళ్ళిపోతే ఇక నేను దేవునికి ఇష్టడుగా ఉండను. నేను దేవుని వెంబడించాలి, నేను దేవునికి ఇష్టడుగా జీవించాలి, నేను దేవుని మెప్పించే విధంగా దేవుని కొరకు బ్రతకాలి. అప్పుడే నేను క్రీస్తు దాసుగా ఉంటాను.
ఈ మనుషుల దయ, దేవుని దయ, ఈ రెండింటిలో నేను ఏం కోరుకుంటా ఉన్నానంటే, వేటి మీద ఆపేక్ష కలిగి ఉన్నానంటే, ఇదిగో దేవుని దయ సంపాదించుకోవాలని నాకు ఆశ ఉంది. అలా కాకుండా నేను వేరుగా మనుషులు సంతోషపెట్టాలని ఆలోచిస్తే ఇక నేను క్రీస్తుకే దాసునుగా కాకుండా పోతాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా దేవుని దయను మనం సంపాదించుకోవాలి. నువ్వు దేవుని దయను సంపాదించుకుంటే ఆటోమేటిక్గా మనుషుల దయ నీ మీదకి వచ్చేస్తుంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. దయ రావాలంటే ఎలా ఉండాలని 2 విషయాలు చెప్పాను. ఒకటి, సుబుద్ధిగా ఉండాలి. సుబుద్ధి దయను సంపాదిస్తారు. ఇక రెండవది, దయ రావాలంటే మన మీదకి మనం దయ చూపించాలి. ఇలా ఉంటే మన మీదకి దేవుని దయ వస్తుంది. దేవుని దయ మన మీదకి వచ్చినట్టే ఆటోమేటిక్గా మనుషుల దయ మన మీద ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, కానీ దయ చూపించరు మనుషులు. జంతువుల మీద దయ చూపిస్తారు, జంతువుల మీద ప్రేమ. మీరు చూసే ఉంటారు, చాలామంది కుక్కల ప్రేమికులు ఉంటారు. వీధిలో మరి పరిగెత్తే కుక్కలు, పిచ్చి కుక్కలను వాటికి వైద్యం చేస్తూ ఉంటారు. పశు వైద్యశాలకు తీసుకుని వెళ్ళి మందులు వేయిస్తారు. కుక్కల మీద ప్రేమ చూపించే వాళ్ళు, పక్షుల మీద ప్రేమ చూపించే వాళ్ళు, కానీ మనిషి మీద ప్రేమ చూపించారు. మనిషికి అన్నం పెట్టడం, మనిషికి సహాయం చేయడం. చాలా కుటుంబాల్లో కుక్కలు పెంచుకుంటారు. కుక్కలు స్పెషల్గా పెంచుకుంటారు బాగా. ఇలాంటి ఫుడ్ పెట్టారు. చికెన్, మటన్ ఇలాంటి ఫుడ్ పెట్టి పెంచుకుంటారు. గొప్పగా పెంచుకుంటారు, గొప్పగా కుక్కలు పెంచుతారు. ఎందుకంటే ఇంటి చుట్టూ కాపలా ఉంటారని. కానీ ఒక్క మనిషికి తమ జీవితంలో వారికి కలిగినటువంటి ఆస్తి వలన, సిరి సంపద వలన ఒక్కరికి కూడా మేలు చేయదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు దయ చూపించరు. జంతువుల మీద, పక్షుల మీద, వేటి మీదో దయ చూపిస్తారు. కానీ మనిషి, సాటి మనిషిని దయ చూపించడు. కుక్కకైనా జంతువులకైనా అన్నం పెడతాడు, కానీ మనిషి వచ్చినప్పుడు సహాయం అడిగితే ఒక ముద్ద అన్నం కూడా పెట్టాడు మనిషి. ఇలాంటి మనిషి మీద దేవుని దయ ఉండాలా? ఇలాంటి మనిషి మీద మనుషుల దయ ఉండాలా? ఆలోచనని ప్రియమైన దేవుని పిల్లల. ఇంకా విచిత్రం, ఇంకొంతమంది ఉంటారు, అసలు మనుషుల మీద కానీ, జంతువుల మీద కానీ, వేటి మీద ప్రేమ ఉండదు. అందులో లోకంలో ఒక మాట కూడా ఉంది, పిల్లికి భిక్ష కూడా వేయడు. అందులో ఉన్నారు. ఇలాంటి మనస్తత్వంతో ఉంటే వారి మీద దేవుని దయ ఎక్కడ ఉంటుంది? వారి మీద మనుషుల దయ ఎక్కడ ఉంటుంది? ఏ ఒక్కరు వారిని మంచివాడని ఎవరంటారు? అయితే దేవుని మీద నేర్చుకున్నటువంటి మనం దేవుని దయ సంపాదించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని దయ సంపాదించుకున్నాడు. ఆయన వర్ధిల్లాడు. ఆయన మీదకి మనుషుల దయ కూడా వచ్చేసింది. మన జీవితంలో కూడా దేవుని దయ ఉన్నప్పుడు మనుషుల దయ మన మీదకి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇలా దేవుని దయను సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూద్దాం. ఒక 2 గురించి ఆలోచిద్దాం. మొదటిగా యేషపు గురించి ఆలోచిద్దాం పిల్లలు. యేషపు గురించి అపోస్తలుల కార్యములు, క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 10వ వచనం పిల్లలు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 10వ వచనం. వీలైతే 9వ వచనం కూడా చదవండి. కంటిన్యూ 9, 10 వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను, జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో
ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించను. ఈ 9-10 వర్షాలు మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి యేషేపు గురించి మనకు ఇక్కడ తెలుస్తా ఉంది. ఈ యేషేపును అతని అన్నదమ్ములు ఏం చేస్తారంటే అసూయపడి కక్షపూరితంగా అమ్మేస్తారు. పాత నిబంధన శరీరం వారికి ఈ విషయాలు సులువుగా అర్థమవుతాయి. అలా అమ్మివేసిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక చోట ఒక ఇంట్లో ఉన్న తర్వాత ఆ ఇంటి యొక్క యజమాని భార్య ఇతని మీద మనసు పడుతుంది. ఎలాగైనా సరే ఈ యేషేపుతో సమయం గడపాలి ఆలోచిస్తారు. అయితే యేషేపు మాత్రం ఆమెకు అవకాశం ఇవ్వలేదు. దుష్కార్యం చేయడానికి అవకాశం ఉన్నా కానీ చేయకుండా పారిపోతాడు. దేవుడికి విరోధంగా ఈ ఘోరమైన పాపం చేసి నేను దేవుడికి ఎందుకు విరోధి అవ్వాలి ఆలోచించి పారిపోతాడు. అలా పారిపోయినప్పుడు ఆ స్త్రీ కుట్రపూరితంగా తన భర్తకు లేని మాట చెప్పి ఇతన్ని జైలు పాలయ్యే విధంగా చేస్తుంది. అన్యాయంగా యేషేపు జైలు పాలైన తర్వాత కూడా జైల్లో ఉండి దేవుణ్ణి మరి దూషించలేదు. అప్పటికి కూడా దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నాడు. దేవుని స్మరిస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇలాంటి భయభక్తులు అయినటువంటి ఇతన్ని ఎలాగైనా సరే చెరసాలలో తప్పించడానికి దేవుడు ఒక మార్గం వేశాడు. మొత్తానికి దేవుని దయ ఆ యేషేపు మీద ఉంది కాబట్టి ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఫరో ఎదుట ఆ ఫరో కూడా ఇతని మీద దయ వచ్చేటట్లుగా మొత్తం ప్లాన్ అంతా చేసి జైల్లో నుండి యేషేపును దేవుడు బయటికి రప్పిస్తాడు. అక్కడ అదే సందర్భంలో ఈ వర్షం రాయబడింది. 10వ వచనం, దయను జ్ఞానము ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతని అధిపతిగా నియమించెను. ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి అధిపతిగా వెళ్ళిపోయాడు. చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత మా సింహాసనానికి వెళ్ళిపోయాడు. కారణం దేవుడి దయ ఉంది, మనుషుల దయ వచ్చేసింది. ఇదంతా జరగడానికి అతని యొక్క పూర్వ పరిస్థితి ఎలా ఉందంటే మంచివాడుగా తనను తాను నిరూపించుకున్నాడు, సుబుద్ధిగా బ్రతికాడు, దయ చూపించాడు. చెరసాలలో మనుషులు ఎలా దయ చూపించాడు, మంచి ప్రవర్తనతో ఉన్నాడు. కాబట్టి దేవుని దయ మనుషుల దయ ఇది తోడై అతని జీవితంలో గొప్ప కార్యంలో ఆయన చవి చూశాడు. ప్రియమైన దేవుని యేషేపు మీద దేవుని దయ ఉన్నట్లుగా మనకు అర్థమవుతాం. ఫరో ఎదుట దయ వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇంకా ఇంకొక వ్యక్తి గురించి ఆలోచిద్దాం. యేషేపు గురించి అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వ్యక్తి సమూయేలు గురించి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇదే పదం ఎవరి జీవితంలో రాయబడినట్టుగా మనకు కనబడింది. లూకా సువార్తలో 2వ అధ్యాయం 52వ వచనంలో యేసుక్రీస్తు గురించి రాసినప్పుడు కూడా ఆయన దేవుడి దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండని పదం రాయబడింది. ఇక్కడ పాత నిబంధనలో సమూయేలు గురించి కూడా మనం ఆలోచించినప్పుడు ఈ బాలుడైనటువంటి సమూయేలు ఇంకనూ ఎదుగుచు దేవుని దయయందును
మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని దయందును మనుషుల దయందును. అంటే సమూయేలు దేవుని దయను వర్ధిల్లాడా, మనుషుల దయను వర్ధిల్లాడా? వర్ధిల్లాడు ప్రియమైన దేవుని. దేవుని దయందును మనుషుల దయందు వర్ధిల్లేను. గొప్ప నాయకుడుగా సమూయేలు జీవితం మనకు కనబడుతుంది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తన జీవితంలో ధరించడం జరిగింది. యేసేపు, ఒక సమూయేలు, వీరి మీద దేవుని దయ, మనుషుల దయ వారి జీవితాల్లో మనకు కనబడుతుంది. వారి జీవితాల్లో గొప్పగా సమాజంలో వారు ఎదిగారు, కనబడారు, ఒక స్టార్స్ గా కనబడారు. మన జీవితంలో కూడా మనం కూడా ఆలోచిస్తే, ఏదో చిన్న గ్రామంలో ఉన్నాం, మేము మట్టి వారిని ధూళి వారమని మన గురించి మనం చిన్న చిన్నగా ఆలోచించకుండా దేవుని జ్ఞాన విషయంలో మనం ఎదగాలి, వృద్ధి చెందాలి. ఈ జ్ఞానం సంపాదించినప్పుడు మన జీవితంలో వయస్సులో వర్ధిల్లుతాం, దేవుని దయలో మనం వర్ధిల్లుతాం. చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనుషుల మధ్యలో కూడా వారి వల్ల కూడా మరి దయ పొందుతాం. ప్రియమైన దేవుడు, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుట ఎట్లు? ఇది రావాలంటే నువ్వు సుబుద్ధిగా ఉండాలి. ఇది దక్కాలంటే నువ్వు దయ చూపించాలి. చివరి వచనం చూసుకున్నా, చివరి వచనం సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం కూడా ఒకటో వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అంటే దేవుని యొక్క మాటలు, ఆయన మాటలు జ్ఞానం గలవి. ఆ మాటలు ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నా కుమారుడా నా ఉపదేశము, ఏ దైవ సేవకుడు నీ మధ్యకు వచ్చి చెప్పినా కానీ నువ్వు విన్న విషయాలను మర్చిపోకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. రెండవ వచనం, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. మూడవ వచనం, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. నిన్ను విడిచిపోనీయకుము, నిన్ను విడిచిపెట్టవు కానీ నువ్వే విడిచిపెడతావు. జాగ్రత్త, విడిచిపెట్టనివ్వకుండా వాటిని కంఠభూషణముగా ధరించుకున్నాము. కంఠంలో హారం, నువ్వు ఒక దండ ఏదైతే వేసుకుంటావో, స్త్రీలు ఎలా అయితే భర్త కట్టినటువంటి తాళి ఆ మెడలో ఎల్లప్పుడూ వేసుకొని ఉంటారో, ఆ రీతిగా కంఠభూషణముగా ధరించుకోమని చెప్తా ఉన్నా. ఇక ఆయన మాటలు 3వ వచనం చివరి లైన్, నీ హృదయం పలకల మీద వాటిని రాసుకోము, ఇలా చేసినప్పుడు. 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. మంచివాడు, సుబుద్ధి గలవాడు. దేవుని దయందును మనుషుల దయందును మంచివాడవను అనిపించుకుందువు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల మెప్పు, మనుషుల దయ పొందాలని వారి ఎదుట వారి ముందర మనం మంచి ప్రవర్తనతో నటిస్తాం లేదా జీవిస్తాం. అది చూసిన తర్వాత మనుషులు వారి వల్ల సహాయం తగ్గుతుంది. మరి దేవుని ఎదుట సుబుద్ధి కలిగి దేవుని ఎదుట సమాజం పట్ల దయ చూపిస్తే దేవుని వలన దయ ఈ భూమి మీద దయలో వర్తిల్లడం మాత్రమే కాదు, ఇక ఆయన పరలోకానికి ఆహ్వానం పలుకుతాడు.
పరలోకం దక్కే భాగ్యం ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మన మీద చూపించే దయ ఎంత గొప్పగా కనబడుతుందంటే ఇక చివరికి మనకు శాశ్వతమైనటువంటి పరలోకం ఇచ్చేస్తాడు. మనమే మనుషులు మనకు నచ్చితే వారి కోసం ఏమైనా చేసేస్తాం. మంచిగా దేవుని మాటలు వింటూ మంచి వాక్యం ప్రకటిస్తూ వెళ్ళేటువంటి దైవ సేవలకు మన వంతులు ఏదైనా సాయం చేయాలని మనం ఆలోచిస్తాం. ఒకసారి మనిషిగా మనమే ఆలోచిస్తే ఇంత సుబుద్ధిగా జీవించి జ్ఞానంలో ఎదిగి ఇలా ఉన్నప్పుడు దేవుడు దయ చూపించి ఈ భూమి మీద మాత్రమే ఆయన కృప చూపి ఆయన సహాయం అందజేయడమే కాకుండా ఇది ఒక పరలోకమే ఆయన ఇచ్చే విధంగా ఉన్నాడు. అలా పరలోకం మనకు దక్కాలంటే ఈ భూమి మీద సుబుద్ధిగా జీవించాలి, మంచి బుద్ధి కలిగి జీవించాలి. ఆయన మాటలు వినడం వలన, ఆయన మాటలు నేర్చుకోవడం వలన, వాటి ప్రకారంగా నడుచుకోవడం వలన మనకు బుద్ధి వస్తుంది. అదే చెప్పాడు బైబిల్ గ్రంథంలో, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎందరో దైవ సేవకులు మీ మధ్యకి వస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. ఆ విషయాలన్నీ వింటూ చక్కగా నేర్చుకుంటూ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ కొరకు మరి దైవ సేవకులు ప్రత్యేకంగా శ్రద్ధ పడుతూ ఉంటారు. కార్యక్రమం నిర్వహించే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి మరి పెద్దలు మీకోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. చక్కటి సమయాన్ని, అవకాశాన్ని మన సద్వినియోగం చేసుకొని దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని మన జీవితంలో వయస్సులో వృద్ధి చెందుతూ దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి అనే అదేవిధంగా దేవుడు అటువంటి ఆ పరలోకం మరి చేరుకోవాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, మరి మిగిలిన కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. ఇలా ప్రార్థించుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞానమందు, వయస్సు యందు, నీ దయందు, మనుషుల దయందు ఆయన వర్ధిల్లాడు. ఆయన మేము కూడా మా జీవితంలో తండ్రి నీ జ్ఞానమందు, వయస్సునందు, నీ దయందు, మనుషుల దయందు వర్ధిల్లే విధంగా తండ్రి కృపస్వరూపమని కోరుచు ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ కుమారుడు విజయాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన అది కుమారుడు నీ దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయస్సునందు వర్ధిల్లే కృపస్సు స్థానికంగా నీ యొక్క వాక్యం బోధించడానికి ఉన్నటువంటి దైవ సేవకులు ఆయన బాబన్న గారిని, రాజన్న గారిని ఆయన జ్ఞాపకం చేసుకొని వారిని, వారి కుటుంబాలను ఆయన ఆశీర్వదించి మీ యొక్క సహాయ దైత్యమని కోరుచు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి ప్రియులు విష్ణు బ్రదరు ఆయన, అదేవిధంగా ఎందరైతే సహకారులుగా ఉన్నారు తండ్రి, ప్రతి సహోదరుని సహోదరుని జ్ఞాపకం చేసుకోవాలని కోరుచు వారిని, వారి కుటుంబాలను తండ్రి జ్ఞాపకం చేసుకో మీ యొక్క కృపా కటాక్షము తండ్రి వారి మీద కుమ్మరించమని సంఘము తండ్రి దినదినాభివృద్ధి చెందే విధముగా తండ్రి మీ యొక్క సహాయత దైత్యమని కోరుచు మరి సంఘానికి తండ్రి కొరతలుగా తండ్రి ఉన్నటువంటి వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలని కోరుచు ఉన్నా తగిన సహాయాన్ని తండ్రి దయచేయమని
ఈ సంఘం ద్వారా చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో తండ్రి మీ యొక్క సువార్త వ్యాపకం విరివిగా జరుగులాగున సహాయత దయచేయండి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. చక్కగా ఆరోగ్య విషయమైన ఈ పని నిమిత్తం వాడుకోమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.